సెక్టార్ 36 ఇది ఒక ఢిల్లీలో ఉండే ఒక ఏరియా పేరు అనమాట. సెక్టార్ 36 అనేది ఏరియా ప్రాంతం పేరు. ఆ పేరు మీద ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా. అంటే థియేటర్ సినిమా కాదు, నెట్ఫ్లిక్స్లో వచ్చింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీశారు నెట్ఫ్లిక్స్ కోసం. మొన్న సెప్టెంబర్ 13, 18 ఎప్పుడో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఈ సినిమా చూడడానికి కారణాలు రెండు. ఒకటి హీరో, ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన విక్రాంత్ మెస్సీ అనేసి రీసెంట్గా 12th ఫెయిల్ అనే ఒక సినిమా వచ్చింది థియేటర్లో, బాగా హిట్ అయింది, బాగా మంచి సినిమా అది కూడా రియల్ స్టోరీ, బయోపిక్ అది. ఇప్పుడు ఈ సెక్టార్ 36 కూడా రియల్గా జరిగిన కథ. 2005లో ఢిల్లీలో ఈ సెక్టార్ 36లో జరిగిన కొన్ని మర్డర్లు, అంటే కొంతమంది చిన్నపిల్లలు మిస్ అయ్యారు, ఎవరు మిస్ చేశారు, వాళ్ళని ఎవరు చంపారు అనే దాని మీద కథ, నిజంగా జరిగిన కథ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 2 గంటల పాటు నెట్ఫ్లిక్స్లో ఉంది. నేను చూశాను. అంటే నిజంగా జరిగిన సంఘటనలు అంటే మనం ఏదో పేపర్లో చదువుతాం, టీవీలో చూస్తాం, మర్చిపోతాం. కానీ ఒక సినిమాగా చూసినప్పుడు అసలు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ మిస్ అయిన పిల్లలు ఎవరు, వాళ్ళని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనే కథలు తెలిసినప్పుడు అసలు ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. అంటే ఇక సినిమాలో మనకు అలాంటి సన్నివేశాలు కూడా, అంటే బాడీని ముక్కలు చేయడము, పార్ట్స్గా చేయడము, ఇలాంటివి చాలా, అంటే కొద్దిగా సున్నిత మనస్కులు ఈ సినిమా చూడలేరు అనమాట. అంటే కొద్దిగా గట్స్ ఉండాలి, అంటే కొద్దిగా చూడడానికి జీర్ణించుకోగలగాలి చూడాలంటే. సో అలాంటి వాళ్ళు మాత్రమే చూడగలరు. ఇది రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ కాబట్టి నిజంగా ఇలాగే జరిగిందా, ఇంతకంటే ఘోరంగా జరిగిందా అనేది మనకు తెలియదు. కానీ బట్ ఈ కేసు అయితే నడిచింది 2005, 2006లో చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ మొన్న 2023లోనే వాళ్ళని మళ్ళీ రిలీజ్ చేశారనమాట వాళ్ళని. అంటే ఎవిడెన్స్ లేదు అనేసి సినిమాలో ఇవన్నీ డిస్కస్ చేయలేదు. సినిమాలో మనకు ఎంతసేపు ఉన్న మిస్సింగ్ కేసులు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కాడనే చూపించారు. అరెస్ట్ అయ్యేంత వరకు చూపిస్తారు అంతే. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగింది ఈ 20 ఏళ్లలో అనేది మనకు చూపించలేదు. నేను కొద్దిగా రీసెర్చ్ చేసి కనుక్కుంటే చూస్తే అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ బయటకు వచ్చారు, రిలీజ్ అయిపోయారు, ఎవిడెన్స్ లేదనేసి. అంటే ఒక కోర్టు ఏమో వాళ్ళకి, అలహాబాద్ కోర్టు ఏమో ఉరిశిక్ష వేసింది. కానీ ఇప్పుడు కొత్తగా 2023లో వాళ్ళు అప్పీల్ చేసుకుంటే పైకోర్టుకి వెళ్తే వాళ్ళకి నిర్దోషులుగా విడుదలైంది, అంటే ఎవిడెన్స్ లేదనేసి. అది మన లా అలా ఉంది, ఏం చేయలేం. బట్ సినిమా విషయానికి వస్తే అంటే ఇది ట్రూ స్టోరీ కాబట్టి, నిజంగా జరిగింది కాబట్టి, అదే నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలనే కుతూహలం, ఉత్సాహం ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ప్లస్ విక్రాంత్ మెస్సీ బాగా చేశాడు, అతను ఒక్కడే తెలిసిన యాక్టర్, మిగతా అందరూ కొత్త వాళ్ళే. సినిమా అయితే అంటే కేవలం అంటే కొంచెం గట్స్ ఉండాలి, కొంచెం ఇలాంటి సీన్లు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఇక చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, సున్నిత మనస్కులు, మగవాళ్ళలో కూడా దూరంగా ఉండండి, సినిమా చూడొద్దు. సో అది నాకైతే నచ్చింది సినిమా. నాకంటే డైరింగ్ అటెంప్ట్ బాగా తీశారు, బాగా చూపించారు. బట్ ఏమంటే ఈ సినిమాలో చూపించినట్టు నిజంగా జరిగిందా అనేది కొద్దిగా డౌట్. ఎందుకంటే పోలీసులు ఏమీ చెయ్యరు ఈ సినిమాలో. పోలీసులకు అసలు ఎవరైతే చేశారో ఈ మర్డర్లు ఇవన్నీ, వాళ్ళు వచ్చి 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను ఇలా చేశాను, అలా చేశాను. వాళ్ళు చెప్తే తప్ప పోలీసులకు తెలియదు. మరి నిజంగా వాళ్ళే వచ్చి చెప్పారా, లేకపోతే పోలీసులు కనుక్కున్నారా రియల్ లైఫ్లో అనేది తెలియదు. కానీ సినిమాలో మాత్రం అలా చూపించారు. అంటే విలనే వచ్చి పోలీసులకు చెప్తాడు, నేనే చేశాను, ఇలా ఈ విధంగా చేశాను అని చెప్తాడు అనమాట. బట్ అలా చెప్పడం వల్ల విలన్ కూడా తెలుసు జైలుకి వెళ్తాడని. మరి ఎందుకు చెప్పాడు మరి అర్థం కాలేదు. మరి సరే, ఈ లాజిక్లు పక్కన పెడితే ఇక నిజంగా జరిగిన కథ కాబట్టి మనం ఏం చేయలేము. బట్ నిజంగా అయితే సెక్టార్ 36లో ఇది నిజంగా నేను చదివిన ప్రకారము అక్కడ ఉన్న లోకల్స్, అంటే ఎవరైతే పిల్లలైతే మిస్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్, ఎవరి మీద అనుమానం ఉందో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి అక్కడ కొన్ని డెడ్ బాడీలు దొరికితే పోలీసులకు అప్పచెప్తే, పోలీసులు పట్టించుకోకపోతే చాలా పోరాడి చివరికి ఎలాగో సిబిఐ ఎంక్వైరీతో సాధించారు. అది రియల్గా జరిగింది. సినిమాలు అలా చూపించలేదు, సినిమాలు ఇంకో రకంగా చూపించారు. బట్ సినిమా కాబట్టి కొద్దిగా లిబర్టీ తీసుకుంటారు కాబట్టి, ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి అలా చేశారు అనుకుంటున్నాను నేను. బట్ ఓవరాల్గా జరిగింది అయితే చాలా పెద్ద ఘోరము, అసలు చూడలేము, జీర్ణించుకోలేము. బట్ నిజంగా జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి, ఇలా సినిమాలుగా వచ్చినప్పుడే తెలుస్తుంటాయి మనకు. లేదంటే మనం ఒక న్యూస్ ఆర్టికల్గా చదివి పక్కన పడేస్తాం. కానీ ఇలా సినిమాగా వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్, అందులో కొద్దిగా మంచిగా తెలిసిన యాక్టర్లు చేసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏంటి అనే ఫీలింగ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. సో చాలా ఘోరం జరిగింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘోరాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ అంతా కొత్త వాళ్ళు అనుకుంటా. బట్ తీసింది మ్యాడాక్ ఫిలిమ్స్ చాలా మంచి సినిమాలు తీస్తుంది, అంటే హిట్ సినిమాలు తీస్తుంది ఈ మధ్య. స్త్రీ 2 కానీ, ముంజియా కానీ, స్త్రీ కానీ, భేడియా కానీ, ఇలా మంచి సినిమాలు ఇలా జియో స్టూడియోస్తో కలిసి వాళ్ళు తీశారు ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ కోసము.
బాగుంది. అది చెప్తున్నాను కదా, సున్నిత మనస్కులు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. బట్ ఎవరైతే జీర్ణించుకోగలరో వాళ్ళు మాత్రమే చూడండి ఈ సినిమాని. నెట్ఫ్లిక్స్లో ఉంది, హిందీలో చూసాను నేను ఒరిజినల్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. తెలుగులో ఉందో లేదో చూడలేదు, బట్ తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదవగలమంటే చూడండి, హిందీ అర్థమవుతుందంటే చూడండి, నచ్చుతుంది. ఓకే, నా రేటింగ్ వచ్చేసి 3/5 గుడ్ అని చెప్తాను. బాగుంది, మంచి మంచి సినిమా. బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అందరికీ కాదు, సున్నిత మనస్కులకి అస్సలు కాదు, పిల్లలకి వద్దు, ఆడవాళ్ళకి వద్దు. కేవలం ఏదైనా చూసి జీర్ణించుకోగలిగిన మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మాత్రమే చూడండి. ఓకే, బాయ్.